గురువుగారు, ధనుసు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి కూడా 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 4లో బుధుడు, 3లో రాహువు, 7లో గురువు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. సృజనాత్మకతతో ముందుకు సాగటం ద్వారా ఫలితాలు అనుకూలంగా మారతాయి. సమయానుకూలంగా వ్యవహరించండి. ఒక మెట్టు దిగైనా సరే విజయం సాధించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఓర్పుతో పనిచేయాలి. వ్యాపారంలో బ్రహ్మాండమైన శుభయోగం సూచితం. వ్యాపార లాభాలు అనుకూలంగా ఉంటాయి. తోటివారి నుండి వ్యాపారంలో సహకారం లభిస్తుంది. మీ కృషిని బట్టి ఆర్థిక ఫలితాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం విజయాన్ని ఇస్తుంది. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలను ఇప్పుడే సిద్ధం చేసుకోండి. ఆ విధంగా కార్యాచరణను రూపొందించి ముందుకు సాగడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి. ఎవరిని నమ్మవద్దు. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ఒత్తిడి లేకుండా ఉండడం కోసమే సకాలంలో మీ పనులు మొదలుపెట్టండి. ప్రారంభించిన తర్వాత వాయిదా లేకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. ఒకేసారి ఎక్కువ పనులు చేయడం ద్వారా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి తర్వాత ఒకటి పనులు చేయడం ద్వారా లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? 3 గ్రహాలు యోగిస్తున్నాయి. శ్రీమన్నారాయణమూర్తిని దర్శించండి. ధనుసు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి.